పుష్పశ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, గత 5-6 రోజులుగా పార్వతీపురం మన్యం జిల్లాలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో, జిల్లా మంత్రి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారి అనధికార పిఏ బందాపు సతీష్కి సంబంధించి ఒక బాధితురాలు బయటకు వచ్చి మంత్రి గారి పిఏ మీద ఈరోజు పిఏ లైంగికంగా వేధిస్తున్నారని, తనని ఇబ్బంది పెడుతున్నారని, హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఈరోజు ఒక బాధితురాలు మీడియా ముఖంగా వచ్చి చెప్పడం, అలాగే పోలీసు వద్దకు వెళ్ళి మంత్రి గారి ఎవరైతే బందాపు సతీష్ మీద, అలాగే మంత్రి గారి కుమారుడి మీద ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిరాధారమైనటువంటి ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు సాక్షి చేస్తుంది. అవేమైనా సాక్ష్యాలు ఉన్నాయా, అవేమైనా ఆధారాలు ఉన్నాయా, పోలీసులు ఏమైనా తేల్చారా, విచారణ జరుగుతుందని పెద్ద మాటలు మాట్లాడినటువంటి మంత్రి గారు, మహిళా కార్డు ఉపయోగించే మంత్రి గారు, గిరిజన కార్డు ఉపయోగించే మంత్రి గారు, ఆవిడ ఒక మహిళగా ఆవిడ మాట్లాడవలసినటువంటి మాటలేనా? ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి ఆవిడలో హుందాతనం ఏది, ఆ మహిళల్లో ఉండాల్సినటువంటి సెన్సిటివిటీ ఏది, ఒకసారి మీరే చెప్పండి. ఇంత రోజులు 5 సంవత్సరాలు తాడేపల్లి కొంపలో ఆయన కన్నది పగటకల్లో మహానుభావుడు లెగ్, ఆ లెగ్ రోజా లెగ్, 2 లెగ్గులు ఉన్నాయి అక్కడ. ఆ లెగ్ వచ్చింది, కరోనా వచ్చింది, 3 సంవత్సరాలు అభివృద్ధి లేదు. ఇవి ఒక మహిళ మాట్లాడాల్సినటువంటి మాటలా? కొంప అని మాట్లాడచ్చా? ఒక మహిళలో ఉండాల్సినటువంటి, మహిళా మంత్రిలో ఉండాల్సినటువంటి హుందాతనం ఏదైనా మీలో ఉందా? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని హత్యలు, బాబాయిని చంపిన దాంట్లో పాత్ర, తల్లిని చెల్లిని మెడపెట్టి ఇవన్నీ మీ దగ్గర ఆధారాలు ఉండి మీరు ఆరోపణలు చేశారా? మీరు ఆధారాలు ఉండి మాట్లాడారా? మీడియా ముందు పోలీసులు తెచ్చారా? అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా? మరి మీరు మాట్లాడినప్పుడు, మీరు వ్యాఖ్యలు చేసినప్పుడు, ఒక మహిళా మంత్రి అంటే రోజా గారు మాజీ మంత్రిని పట్టుకుని మీరు ఇప్పుడు ఏం మాట్లాడారు? ఐరన్ లెగ్, మహానుభావుడు అడుగు పెట్టాడు, కరోనా వచ్చింది, మొన్న మీరే అన్నట్టున్నారు, ఎవరికైనా జ్వరం వస్తే నాదో బాధ్యత అన్నారు. ప్రపంచమంతా వచ్చినటువంటి కరోనాని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ వచ్చిందని అనటం న్యాయమేనా? ఒక మహిళ మాట్లాడాల్సినటువంటి మాటలా? చెప్పండి, సమాధానం చెప్పండి. ఇంకా ఏం మాట్లాడారంటే, మాట్లాడుతూ ఉంటాడు, మనకి ఎప్పుడు తెలిసిన విషయం. ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం, చూస్తున్నాం. అయితే ఆయనకి ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా గౌరవ నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి, మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు. ఎందుకంటే మందులు పనిచేయడం లేదేమో నాకు చిన్న అనుమానం కూడా ఉంది. లండన్ లో తెచ్చుకున్న మందులు పనిచేయడం లేదు. సరే, ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో, కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను. ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు. ఈవిడ మహిళా కార్డు ఉపయోగిస్తుంది. ఈవిడ మాటలు ఎలా మాట్లాడుతున్నారంటే, ఆత్మలతో మాట్లాడతారు, వాళ్ళ నాన్నతో మాట్లాడతారు, లండన్ మందులు వాడుతున్నారు, మందులు కావాలి అని అంటే డబ్బులు లేవేమో, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తారు. ఒక బాధ్యత గల మంత్రిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు అవేనా?
వీటిలో మీరు మాట్లాడిన వ్యాఖ్యల్లో దేనికి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? చూపించగలరా? ఈరోజు ఎంత ఫెయిల్యూర్ అయ్యారు కదా మీరు ఈ మన జిల్లాలో. మీ మీద రాజకీయంగా ఎవరు ఏడుస్తారు? రాజకీయం చేయాలి అని అనుకుంటే బాధిత మహిళ రోడ్డు ఎక్కిన రోజే రాజేంద్ర గారు నేను రోడ్డు మీదకి బాధిత మహిళకు వచ్చి రాజకీయం చేసి రచ్చరచ్చ చేయొచ్చు. కానీ మీరు ఎలా స్పందిస్తారు? న్యాయం చేస్తారేమో అని ఒక ఇదితోటి మేము వెయిట్ చేసాం. కానీ మీరు చేసినటువంటి వ్యాఖ్యలు సాక్షిని బెదిరించడం, బాధితురాలను బెదిరించడం, అలాగే బాధితురాలకి అండగా ఉన్న వాళ్ళని బెదిరించడం. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే మాకు లేదు. అందుకే ఈరోజు మేము రావడం జరిగింది. రోడ్డు ఎక్కితే ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆమె ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న అమ్మాయో లేకపోతే ఒక న్యూట్రల్ పర్సనో లేకపోతే ఇంకోటి అంటే అనుకోవచ్చు. ఆ అమ్మాయి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. నిజంగా ఆమె మీద దాడి జరగకపోతే, ఆమెకు అన్యాయం జరగకపోతే ఇంత ధైర్యంగా గవర్నమెంట్ మీద ఒక మంత్రి మీద ఫైట్ చేస్తుందా? ఆ మినిమం జ్ఞానం కూడా లేకపోతే ఎలాగా? ఖచ్చితంగా మాకేమనిపిస్తుందంటే ఈ కేసుని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.